శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. నమస్కారం అండి. 2024 మే 1వ తేదీ నుంచి గురుగ్రహ స్థాన మార్పిడి అనేది జరగబోతున్నది. అంటే ఈ యొక్క 2024 మే 1వ తేదీ నుంచి 2025 మే 14వ తేదీ వరకు కూడా గురుగ్రహం వృషభ రాశిలో సంచారాన్ని చేయబోతున్నారు. ఈ ఒక వృషభ రాశిలో ఏదైతే సంచారం ఉందో ఈ ఒక సంచారం ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు వస్తున్నాయి అని చూసే ప్రయత్నం చేద్దాం. దానికన్నా ముందు ఈ 2023వ సంవత్సరంలో గురువు గారు మేషరాశిలో సంచారం చేసేటప్పుడు రాహుతో కలిసి సంచారం చేశారు. పైగా శని దృష్టిలో పడ్డారు. సో అందువలనే 2023లో కొన్ని మనము సంఘటనలు చూసుకున్నాం. రాజకీయ సంఘటనలు కావచ్చు, ఆకస్మికంగా మార్పులు, కొన్ని అపఘాతాలు కావచ్చు, ఆర్థికపరమైన ఇబ్బందులు. సో ఇలాంటివన్నీ కూడా మనము చూసాము. ఎందుకు అంటే గురువు గారు ఒక్కరే ఉన్నప్పుడు ఇచ్చే ఫలితాలకి గురువు రాహుతో కలిసినప్పుడు లేదా శనితో కలిసినప్పుడు, శని దృష్టి పడ్డప్పుడు ఇచ్చే ఫలితాలకి చాలా కూడా తేడా ఉంటుంది, డిఫరెన్సెస్ ఉంటుంది. అంటే 2023 సంవత్సరంలో ఆయన గురువు గారు అన్ని రాశుల వాళ్ళకి కావచ్చు, ఒక భౌగోళికంగా కావచ్చు, ఆయన ఫలితాలని ఎక్కువ ఇవ్వలేకపోయారు. ఎందుకు అంటే రాహుతో కలవడము, తర్వాత శని దృష్టిలో పడడం లాంటివి ఇవన్నీ కూడా ఆయన ఇచ్చే ఫలితాలని అడ్డుకుంటున్నాయి యాక్చువల్లీ. ఇక మీద అంటే 2024 మే 1వ తేదీ నుంచి వృషభంలో సంచారం చేస్తున్నారు. ఈ ఒక వృషభ రాశి కాలపురుష చక్రం నుంచి ఎన్నవ రాశి? కాలపురుష చక్రంలో అంటే కాలపురుష చక్రం అంటే ఏంటి? మన టోటల్ 12 రాశులలో 12 రాశులని కలిపి కాలపురుష చక్రం అని అంటాం. ఈ ఒక కాలపురుష చక్రంలో మొట్టమొదటి రాశి ఏది? మేషరాశి అవుతుంది. ఈ మేషరాశి నుంచి గురువు గారు ఎన్నో రాశుల సంచారం చేస్తున్నారు? ద్వితీయంలో సంచారం చేస్తున్నారు. మనం భౌగోళికంగా చూసుకున్నట్లు కనుకైతే సామూహికంగా ద్వాదశ రాశుల గురించి చెప్పుకునే ముందు అందరికీ ఎలా ఉంటుంది, అన్ని రాశుల వాళ్ళకి అంటే భౌగోళికంగా ఎలా ఉంటుంది చూసుకుందాం. గురువు ద్వితీయ స్థానంలో సంచారం చేస్తున్నారు. అంటే మేషరాశి నుంచి ద్వితీయ స్థానం. ద్వితీయ స్థానం అంటే ఏంటి? మొదటిగా ద్వితీయ స్థానం అంటే కుటుంబ స్థానం అని అంటాం. ఫుడ్, భోజనం చేసే అంటే భోజనం గురించి ఆ ద్వితీయ స్థానం నుంచి తెలుసుకుంటాం. ఫైనాన్షియల్ గురించి అంటే ఫైనాన్షియల్ సెక్టర్స్ నుంచి ఆ ఒక ద్వితీయ స్థానం నుంచే తెలుసుకుంటాం. కమ్యూనికేషన్, మనం మాట్లాడే పద్ధతి, మనం మాట్లాడే వే ఆఫ్ టాకింగ్, దాన్ని కూడా ద్వితీయ స్థానం నుంచి తెలుసుకుంటాం. తర్వాత ద్వితీయ స్థానం నుంచి ఏం తెలుసుకుంటాం? ఆ ఒక వ్యక్తి ఆకర్షితంగా ఉంటున్నాడా, ఫేస్ ఎలా ఉంటుంది అంటే తన ఒక ఫేస్ అట్రాక్టివ్గా ఉంటుందా. సో ఇవన్నీ మనం తెలుసుకుంటాం ద్వితీయ స్థానంలో. సో అలాంటి ద్వితీయ స్థానంలో గురువుగారి సంచారం ఏదైతే ఉందో మొట్టమొదటిగా ఫుడ్ ఇండస్ట్రీస్ డెవలప్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి ఈ ఒక సంవత్సరంలో. తర్వాత కమ్యూనికేషన్ సెక్టార్లో పనిచేసే వాళ్ళు అంటే మాట్లాడే ఒక సెక్టర్ అయి ఉండొచ్చు. అంటే ఏది ఆ సెక్టర్స్, మాట్లాడే సెక్టర్స్ అంటే టీచింగ్, తర్వాత మార్కెటింగ్ చేసేవాళ్ళు కూడా ఎక్కువ మాట్లాడాల్సి ఉంటుంది. వాళ్ళ ఒక కమ్యూనికేషన్తో ఇతరులని అట్రాక్ట్ చేయాలి. సో అలాంటి ఫీల్డ్లో ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళకి, ఈ గోల్డ్ స్మిత్, సో వాళ్ళకి కూడా, బంగారం చేసే వాళ్ళకి. తర్వాత ఈ ఒక ద్వితీయ స్థానం అంటే ఏంటి? ఫేస్, ముఖానికి సంబంధించినది. అంటే ఆ ఒక సౌందర్యాన్ని పెంచుకోవడానికి చేసే ఒక ప్రయత్నం ఈ యొక్క ద్వితీయ స్థానానికి సంబంధించినది. అంటే సౌందర్యం పెంచుకునే ప్రయత్నం అంటే ఏంటి? కాస్మెటిక్స్, బ్యూటీ పార్లర్స్. సో ఇవన్నీ కూడా ఇక్కడ పనిచేసే ఒక ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళకి చాలా పాజిటివ్గా ఉంటుంది, లబ్ధి పొందుకుంటారని చెప్పుకోవచ్చు. మెయిన్ ఫుడ్ ఇండస్ట్రీస్, కమ్యూనికేషన్ సెక్టర్స్, టీచింగ్ సెక్టర్స్, గోల్డ్ స్మిత్ వాళ్ళకి, బ్యూటీ పార్లర్ పనిచేసే వాళ్ళకి, సినిమా ఇండస్ట్రీ వాళ్ళకి చాలా అభివృద్ధి ఉంటుంది అని చెప్పుకోవచ్చు. అలాగే
ఇకపైన కొద్దిగా సాఫ్ట్వేర్ ఫీల్డ్లో కూడా జాబులు రావడానికి అవకాశాలు మనకి కనిపిస్తాయి. సో తర్వాత గురువు గారు వృషభంలో కూర్చొని ఏ రాశుల మీద దృష్టి పెడుతున్నారు? వృషభంలో కూర్చొని గురువు పంచమ దృష్టితో కన్యా రాశిని చూస్తున్నారు. వృషభంలో కూర్చొని సప్తమ దృష్టితో వృశ్చికాన్ని చూస్తున్నారు. వృషభంలో కూర్చొని నవమ దృష్టితో మకర రాశిని చూస్తున్నారు. బాగా గుర్తుపెట్టుకోండి, మీ జన్మ జాతకంలో గనక కన్యా రాశిలో గనక ఏదైనా గ్రహం ఉన్నట్లు గనక అయితే, లేదా వృశ్చికంలో లేదా మకర రాశిలో గ్రహం ఉండి అది చెడు గ్రహాలు అయ్యి ఉండి వాళ్ళ దశాభుక్తి నడుస్తున్నట్లు కనుకైతే కొంచెం ఇబ్బంది ఉంటుంది. ఎప్పుడైతే గురు దృష్టి పడుతుందో ఆ ఒక చెడు గ్రహాలు కూడా మనకి ఇబ్బంది పెట్టలేరు. అంటే వాళ్ళ దశాభుక్తి నడుస్తుంటే కొద్దిగా పాజిటివ్గా వెళ్తుంది. మీ జాతకంలో చూసుకోవచ్చు, కన్యా రాశిలో ఏ గ్రహం ఉంది, ఏదైనా గ్రహం ఉందా, వృశ్చికంలో ఉందా, తర్వాత లేదా మకరంలో ఉందా, మీరు చూసుకోండి. ఆ ఒక దశాభుక్తి జరుగుతున్నట్లు కనుకైతే మరీ పాజిటివ్నెస్ వస్తుంది, బాగా మంచిగా ఉంటుంది. తర్వాత ఇంకొకటి అండి, ఈ ఒక గోచార ఫలితాలు అంటే రాశి ఫలితాలు అనేవి 20% మాత్రమే ఫలితాలు వస్తాయి. ఇంకా మిగతా 80% మన స్వజాతకం, మన ఓన్గా మనం ఎప్పుడైతే పుట్టి ఉంటామో ఆ సమయానికి ఏ లగ్నం అవుతుంది, ఏ దశాభుక్తి జరుగుతుంది, దీని మీద మన ఓన్ హారోస్కోప్ మీద మిగతా ఫలితాలు డిపెండ్ అయి ఉంటుంది. తదుపరి రాశి మీనరాశి లేదా మీన లగ్నం. ఈ మీనరాశి వాళ్ళకి జన్మరాశిలోనే రాహు ఒక సంచారము, సప్తమ స్థానంలో కేతు. ఆల్రెడీ భార్యాభర్తల మధ్య డిస్టర్బెన్సెస్, తెలియని భయము, అంటే మీరు ఎంత ఏదో ఒకటి చేయాలని ప్రయత్నం చేసినప్పటికీ అవి అక్కడికక్కడే ఆగిపోవడం లాంటిది, భార్యాభర్తల మధ్య అది అనవసరమైన కలహాలు, అపనిందనలు, అపవాదాలు లాంటివి, లేదా మీ మీద అనుమానం వ్యక్తం చేయడము, మీ పార్ట్నర్ కావచ్చు లేదా మీ చుట్టుపక్కన ఒక వ్యక్తులు కావచ్చు, మీ మీద ఏదో అనుమానం లాంటిది చూడడం, మిమ్మల్ని అనుమానత దృష్టితో చూడడం లాంటిది. పైగా వ్యయస్థానంలో శని, ఏళ్ళనాటి శని ప్రారంభమవుతుంది. సో ఇక్కడ ఇవన్నీ కూడా ఇబ్బంది పెట్టే రకంగానే ఉంటుంది. తర్వాత పార్ట్నర్షిప్ బిజినెస్లో చిన్నపాటి ఇబ్బందులు, ఉద్యోగంలో తెలియని ఇబ్బందులు, అనవసరమైన ఖర్చులు, నిద్ర లేకపోవడం లాంటిది, ఆరోగ్యపరమైన ఇబ్బందులు. సో ఇవన్నీ మీరు ఫేస్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఇక మీద గురువు గారు తృతీయానికి వెళ్ళి సంచారం చేస్తున్నారు. పంచమ దృష్టితో సప్తమాన్ని చూస్తాడు కాబట్టి భార్యాభర్తల మధ్య ఇబ్బందులు వచ్చినప్పటికీ అవి తగ్గుముఖమయ్యే సూచనలు ఉంటాయి. అంటే తృతీయ స్థానం అంటే మనకు నైబర్స్ కావచ్చు, సోదరులు కావచ్చు, తండ్రి టైపు బంధువులు కావచ్చు. సో వాళ్ళ నుంచి వాళ్ళు వచ్చి మిమ్మల్ని సర్దుబాట్లు చేయడము, మీ భార్యాభర్తల మధ్య గొడవలు వస్తున్నప్పుడు వాళ్ళు వచ్చి నచ్చ చెప్పడము, సర్దుకుపోవడం లాంటివి జరుగుతూ ఉంటుంది. ఈ సమయంలో మీరు ఎక్కువ పబ్లిక్లోనే ఉంటారు. మీరు అంటే ఏదైనా ఒక కార్యక్రమాల గురించి చర్చించుకోవడం లాంటిది, ఏదైనా పండగ లాంటిది కావచ్చు, లేకపోతే టెంపుల్కి సంబంధించిన విషయంని ప్రస్తావన చేయడము, ఈ గుడిలో ఇలాంటివి లేవు, సో ఇలాంటివి చేపించాలి, మనం ఇంకా అభివృద్ధి చేయించాలి ఆ గుడిని, ఊర్లో ఉన్న విషయాలని చర్చించుకోవడము, ప్రముఖులతో పెద్ద వ్యక్తులతో చర్చించుకోవడం లాంటివి చేస్తారు ఈ యొక్క సమయంలో. తర్వాత తీర్థక్షేత్రాల దర్శనము, తరచూ చిన్నపాటి ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయి. తృతీయ స్థానం అంటే మనకి చిన్న ప్రయాణాలు, అంటే మీ ఊరి దగ్గర ఉన్న సరౌండింగ్స్లో ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయి. ఒక 50 కిలోమీటర్ సరౌండింగ్లో ఎక్కువ ప్రయాణాలు చేయడము. పబ్లిక్ సెక్టర్లో పనిచేసే వాళ్ళకి ఇది మంచి సమయం అని చెప్పుకోవచ్చు, బాగుంటుంది. సోదరులతో ఉన్న తగాదాలు తగ్గుముఖమయ్యేది, మీ సోదరులతో కావచ్చు, మీ అక్క చెల్లెలతో కావచ్చు ఉన్న తగాదాలు కావచ్చు, ఇబ్బందులు తగ్గుముఖమయ్యే సూచనలు ఉంటాయి. తండ్రితో సంబంధాలు మెరుగుపడతాయి. తర్వాత నేను ఆల్రెడీ చెప్పాను, దేవతా కార్యాల గురించి చర్చ జరగడం లాంటిది. మీరు వెళ్ళి ఇలాంటివి చేయాలి, మన ఊరిని ఇంకా డెవలప్ చేయాలి, మన ఊర్లో ఉన్న టెంపుల్స్ని ఇలా డెవలప్ చేయాలి,
సో ఇలాంటివన్నీ ఎక్కువగా చర్చించుకోవడము ఉంటాయి. మొత్తానికి గురుబలం ఉండదు, కానీ మీకు మంచి ఫలితాలే వస్తాయి. దేవతా కార్యాలకి సంబంధించిన విషయంలో మీరు అభివృద్ధి చేయాలి అనుకొని మీరు ఆ ఒక దిశలో మీరు సాగే అవకాశాలు ఉంటాయి. ప్రయాణాల వల్ల ఆ లబ్ధి పొందుకోవడము, పెద్దల ఆశీర్వాదం తీసుకోవడము. పెద్దలు ఈ సమయంలో నవమాన్ని చూస్తున్నాడు కాబట్టి గురువు గారు పెద్దల నుంచి మీకు ఆశీర్వాదం లభిస్తుంది. అంటే మంచి మంచి కార్యాలు చేస్తారు, మంచి మంచి మాటలు మాట్లాడతారు. దేవతా కార్యాల గురించి, గుడిల అంటే టెంపుల్స్ గురించి, ఆ అభివృద్ధి గురించి మాట్లాడతారు. కాబట్టి సమూహంలో ఒక సంఘంలో మీరు హైలైట్గా నిలబడతారు. కాకపోతే అది పెద్దగా గుర్తింపు రావడానికి సమయం పడుతుంది అంతే. మొత్తానికి ఈ యొక్క మీనరాశి వాళ్ళు తప్పనిసరిగా మీరు చేసుకోవాల్సింది కాలభైరవేశ్వర ఆలయంలో నువ్వుల నూనెతో, ప్యూర్గా ఉండే నువ్వుల నూనెతో అభిషేకాలు చేయించుకోండి. కాలభైరవేశ్వరుడికి గుమ్మడికాయ దీపం వెలిగించడానికి ప్రయత్నం చేయండి. 8 శనివారాలు నల్ల నువ్వులతో తీపి పదార్థాలని ఆవులకి తినిపించే ప్రయత్నం చేసుకోండి. శ్రీపాద శ్రీవల్లభ చరితామృత చదువుకోవడానికి ప్రయత్నం చేయండి. మీరు గురువుగారి మంత్రం దేవనాంచ ఋషినాంచ గురుం కాంచన సన్నిభం బుద్ధిభూతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం ఓం నమ గురుగ్రహ దేవతాభ్యో నమః శాంతిం శాంతిం శాంతి అనే ఒక మంత్రాన్ని చదువుకోవడానికి ప్రయత్నం చేయండి. సర్వే జనో సుఖినో భవంతు. ధన్యవాదములు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.